హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఎప్పట్లానే చాలా రోజుల తర్వాత ఒక మంచి కథతోటి మీ ముందుకు వచ్చానండి. కథ దగ్గరగా రావా, రచన కాండ్రేగుల శ్రీనివాసరావు గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? తనిష్క్ మెరిట్ స్టూడెంట్. కౌన్సిలింగ్లో మంచి కాలేజీలో రావాల్సిన బ్రాంచ్లోనే మంచి సీట్ వచ్చింది. కాకపోతే వాళ్ళు ఉంటున్న ఊరికి 4 జిల్లాల అవతల ఆ కాలేజ్ ఉంది. కాలేజీకి దగ్గరలో ఇల్లు అద్దెకి తీసుకొని వేరే కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న సుమంత్ని తోడుగా అప్పగించి దగ్గరలో మెస్ మాట్లాడి వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి మరీ వెళ్ళాడు తనిష్క్ వాళ్ళ డాడీ. తనిష్క్ కాలేజీలో జాయిన్ అయ్యి నెల కావస్తోంది. సీనియర్స్ ర్యాగింగ్ గురించి లోపల కాస్త భయపడేవాడు. కానీ అతడికి సుధ రూపంలో సమస్య ఎదురైంది. అలా అని సుధ కాలేజ్ మేట్ కాదు, ఇంటి ఓనర్. వాళ్ళ ఆయన మెరైన్ ఇంజనీరు. 6 నెలలు సముద్రం మీద, 6 నెలలు ఇంటి దగ్గర ఉంటాడు. సెకండ్ స్టాండర్డ్ చదువుతున్న కొడుకుని హాస్టల్లో ఉంచి కింద పోర్షన్ అంత ఇంట్లోనూ ఒక్కతే ఒంటరిగా ఉంటుంది సుధ. పై పోర్షన్ తనిష్క్ వాళ్ళకి అద్దెకిచ్చింది. సుధ తెల్లగా, కాస్త ఒళ్ళుగా, నూచివీడు మామిడి పండులా ఉంటుంది. ఎర్రగా నూనూగు మీసాలతో చూడచక్కగా ఉన్న తనిష్క్ పట్ల ఆమెకి కాస్త ఇష్టం ఏర్పడింది. ఆ సంగతి ఇట్టే పసిగట్టేశాడు సుమంత్. ఒరేయ్, సుధాంటి నువ్వంటే ఇష్టపడుతున్నట్లుందిరా అన్నాడు సుమంత్ ఓ రోజున. చచా, అలాంటిదేం లేదు, నన్నేదో హీరోని చేసి మాట్లాడుకో అని తప్పుకునేవాడు. ఆ ప్రసక్తిని అప్పటికి అలా ఖండించేసినా ఆ రోజు నుండి సుధా ఆంటీని గమనించసాగాడు తనిష్క్. ఆమె ఒక్కోసారి సుమంత్ అన్నది నిజమేనా అన్నట్లు ప్రవర్తించేది, మరొకసారి హుందాగా ప్రవర్తించేది. ఆమె ప్రవర్తన చూసి ఎటూ తేల్చుకోలేకపోయేవాడు తనిష్క్. ఆ రోజు ఉదయాన్నే తనిష్క్ కాలేజీకి బయలుదేరే ప్రయత్నంలో ఉన్నాడు. సుమంత్ కాలేజీకి అరగంట ముందుగా బయలుదేరి సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు అరగంట ముందుగానే ఇల్లు చేరుతాడు. కాస్త ఆలస్యంగా బయలుదేరే తనిష్క్ సుమంత్ కోసం తాళం చెవిని సుధకిచ్చి వెళుతూ ఉంటాడు. ఆ రోజు కూడా అలాగే తాళం చెవిని ఇవ్వడానికి వెళ్ళాడు తనిష్క్. లోపల నీళ్ల చప్పుడు వినిపిస్తోంది. సుధాంటీ కాస్త పిలిచాడు. వస్తున్నా అంటూ ఆమె గొంతు వినిపించింది. ఆ తర్వాత కాలి మువ్వల సవ్వడి. తలుపు తెరుచుకుంది. కళ్ళ ముందర మెరుపు మెసినట్లయింది తనిష్క్కి. కళ్ళార్పకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఆమె బాత్రూంలో స్నానం చేస్తున్నట్లుంది. తన పిలుపుతో చంకల దాకా టవల్ కట్టుకుని అలాగే వచ్చేసింది. అంత సౌందర్యాన్ని అతనెప్పుడు అంత ప్రత్యక్షంగా చూడనే లేదు మరి. బంగారు ఛాయమేని, అర్ధనగ్న దేహం, నున్ను పైన భుజాలు, ముఖాన్ని మాత్రమే కాదు శరీరాన్నంతటినీ ఆవరించి ఉన్న నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. శిరోజాల చివర్ల నుండి నేలకు జాలువారుతూ కనువిందు చేస్తున్నాయి. బిగుతుగా కట్టిన టవల్ నుండి ఉరోజాలు ఉప్పెత్తుగా గుపిస్తూ బయటకు ఉరికేస్తానంటున్నాయి. స్తనాల మధ్య లోయభాగం అద్భుతాగాధంలా ఉంది. రారమ్మనమని ఆహ్వానిస్తూ మరుణ్ణి సైతం మత్తెక్కించేలా ఉంది. హలో అందామె కొంటిగా. తనిష్క్ ఉలిక్కిపడ్డాడు. తాళం చెవి అంటూ తడబడుతూ అన్నాడు. కిసుక్కున నవ్వి తాళం చెవి తీసుకుంది. దానిని గోడకు తగిలించడానికి వెనుదిరిగింది. అబ్బా, ఏం సౌందర్యం అనిపించింది తనిష్క్కి. అద్భుతమైన చగనం, అర్ధనగ్న ఉరుపులు, ముట్టుకుంటే మాసిపోయేలాంటి శరీర సౌందర్యం. ఇటు తిరిగిందామె. గుటకలు వేస్తూ ఇంకా అక్కడే నిల్చొని ఉన్నాడు తనిష్క్. స్నానం చేద్దామని గదిలోకి ఇప్పుడే వెళ్ళాను. ఇంతలోనే నువ్వు వచ్చావు. చీర గట్రా కట్టుకుని వస్తే అప్పటిదాకా నువ్వు నిల్చోవాలి. నీకు కాలేజీకి ఆలస్యమైపోతుందని ఇలా వచ్చేశాను. సారీ అంది కాస్త మురిపెంగా. పర్వాలేదా ఆంటీ అన్నాడు. ఓకేనా మరి అంటూ గూఢార్థంగా అంది. ఆ మాట అన్నీ వీక్షించావా అని అడిగినట్లయింది. ఓకే అన్నాడు. అక్కడి నుండి వెళ్ళాలనిపించలేదు తనిష్క్కి. తప్పనిసరిగా బయలుదేరాడు తడబడే అడుగులతో. ఆడవాళ్లలో 2 రకాల అందాలుంటాయి. ఒకటి సవస్త్రాంతం, రెండోది పడకగదిలో భర్తకి మాత్రమే పరిమితమయ్యే అందం. ఇంచుమించుగా ఆ రెండో అందంలో కొంత భాగాన్ని ఇవాళ తను వీక్షించాడు. కాదు, ఆమె దర్శింపచేసింది. క్లాస్ రూమ్లో ఆలోచిస్తున్నాడు తనిష్క్. సుమంత్ చెప్పింది అక్షరాలా నిజమైంది. సుధాంటి తన పట్ల ఆకర్షితురాలవుతోంది. స్థిరాభిప్రాయానికి వచ్చేశాడు తనిష్క్. ఇంకా
ఓ సందర్భంలో ఒరేయ్, నీతో ఓ విషయం మాట్లాడాలి అంటూ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు తనిష్క్. ఏమిటో చెప్పు కాస్త ఆసక్తిగా అడిగాడు సుమంత్. తనిష్క్ తటపటాయింపుని గ్రహించి మళ్ళీ సుమంత్ అన్నాడు, సుధాంటి గురించేనా అని. అవునరా, నేనప్పుడు చెబితే కాదన్నావు అన్నాడు మళ్ళీ. అవునులేరా, అప్పుడు అలాగే అన్నాను, కానీ ఇప్పుడు ఆమె ప్రవర్తన చూస్తుంటే అంటూ నీళ్లు నమిలాడు తనిష్క్. నాకు తెలుసురా, ఆమెకి నువ్వంటే చాలా ఇష్టం ఏర్పడింది. అందులోనూ వాళ్ళ ఆయన కాస్త దూరంలో ఉన్నాడు. ఇంట్లో చూస్తే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవ్వరు లేరు. ఒంటరిగా ఉండడంతో తొంటర ఆలోచనలు. అందమైన అబ్బాయివి, అందుబాటులో ఉన్నావు, ఇవన్నీ ఆమెకి కలిసొచ్చాయి. పక్కదారి పట్టేలా చేస్తున్నాయి అంతే చెప్పాడు సుమంత్. ఇప్పుడు నేనేం చేయాలో పాలుపోవడం లేదే అన్నాడు తనిష్క్. చదువు మీద ఇంట్రెస్ట్ కలగడం లేదు. బుక్స్ తీస్తే చాలు ఆమె గుర్తొస్తుంది. సార్స్ క్లాస్లో చెబుతున్న లెసన్స్ చెవికెక్కడం లేదు. కళ్ళ ముందర ఆమె రూపమే కనిపిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపటి నా భవిష్యత్తు మాట ఏమిటో నాకే అర్థం కాకుండా ఉందిరా అంటూ కాస్త వేదనగా అన్నాడు తనిష్క్. సుమంత్ బదులు పలకలేదు. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఇలాంటి విషయాలు మన మనసుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించకుండా జాగ్రత్త పడాలి. లైఫ్లో కొన్ని విషయాలు మన ప్రమేయం లేకుండానే మనల్ని డిసప్పాయింట్ చేస్తూ ఉంటాయి. టేక్ ఇట్ ఈజీ పాలసీని అలవర్చుకోవాలి. ఏదో జరుగుతుందని లేదా జరిగిపోయిందని మనసుని పాడు చేసుకోకూడదు. సుధాంటి నీకు సువర్ణం లాంటి అవకాశం. మా బోటి వారికి ఎవ్వరికీ రానటువంటి అవకాశం నీకు వచ్చింది. ఇప్పుడు నీకున్న ఆప్షన్స్ రెండు. ఒకటి, నువ్వు అవకాశాన్ని చేజార్చుకోకుండా ఆమెని శృంగారపరంగా సంతృప్తిపరచడం. రెండవది, అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేసి ఆమెకి దూరం అవడం. మనసులోంచి ఆమెను పూర్తిగా తీసేసి చదువు మీద పూర్తిగా మనసు లగ్నం చేయడం. ఏమిటి, ఇల్లు ఖాళీ చేసేయడమే? ఆశ్చర్యంగా కాస్త బాధగా అన్నాడు తనిష్క్. ఇదిగో చూసావా, ఆమెకి దూరం అవడం అంటేనే నీవు భరించలేకపోతున్నావు. మన పేరెంట్స్ మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో ఖర్చు చేస్తూ మనల్ని చదివిస్తున్నారు. మనం ఎంతో ప్రయోజకులం అవుతామని ఆశపడతారు. కానీ ఇక్కడ మనం చేస్తుంది ఏంటి? బీర్లు ఓపెన్ చేస్తూ చేర్స్ చెప్తాం, నెట్లో అశ్లీల దృశ్యాలు చూస్తాం, స్మోక్ చేస్తాం, అమ్మాయిల్ని ఏడిపిస్తాం, వీలైతే వాళ్లతో తిరుగుతాం, జేబులో ఇంకా డబ్బులుంటే పబ్లిక్ వెళ్తాం లేదా డిస్కోటెక్లకి వెళ్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హ్యాబిట్స్లో మనం కూరుకుపోతున్నాం. కష్టపడి చదివి గమ్యం చేరవలసిన దశని మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం. ఆ తర్వాత లైఫ్ అంతా విచారిస్తూ కూర్చుంటాం. ఇటువంటి హ్యాబిట్స్లో సుధాంటి కూడా ఒకటి. స్త్రీ సాంగత్యం కూడా వ్యసనం లాంటిదే మన బోటి వాళ్ళకి. అందుకే చెప్పాను కదా, నీకున్న 2 ఆప్షన్స్ గురించి. నీకు నువ్వే ఏదో ఒకటి నిర్ణయించుకో. చాలా రాత్రి అయింది, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను, గుడ్ నైట్ అంటూ చెప్పాడు సుమంత్. రాత్రి తనిష్కి నిద్ర దూరమైంది. ఈ మధ్యకాలంలో సుధా అతనికి మరింత దగ్గరైంది. తను మాట్లాడుతుంటే చిలిపిగా చూడడం, చిరునవ్వు చిందించడం, చిలిపిగా బయట జారేయడం, వెనక్కి చేతులు పెట్టి ఒళ్ళు విరుచుకోవడం, అప్పుడప్పుడు శరీరావయవాల్ని ప్రదర్శించడం, ఇలాంటి చర్యలతో తనని ఉద్రేకభరితుడిని చేస్తూ ఉండేది. ఇటువంటివన్నీ సినిమాల్లోనూ కథల్లోనూ జరుగుతాయనుకునేవాడు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. తను క్రమంగా నిగ్రహశక్తిని కోల్పోయి ఏదో ఒక రోజున ఆమెకి వశమైపోతాడు. చూస్తూ ఉంటే ఆ రోజు దగ్గరలోనే ఉన్నట్లుంది. తనిష్క్కి చటుక్కున ఒక ఆలోచన స్ఫురించింది. అతని పెదాలపై చిరునవ్వు అలుముకుంది. సుమంత్ తనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి, సుధతో ఏకమవడం. రెండవది, కానీ అది పాతతరం పద్ధతి. తను ఈ తరం వాడు, ఈ తరానికి వారసుడు. రేపు మనది కాదు, ఇవాళే ఈ క్షణాన్ని అనుభవించేయాలి. అవును, అందుకే ఆ 2వ ఆప్షన్ని ఉపయోగించుకోబోతున్నాడు తను. ఆమెతో ఏకమై దూరం అవ్వడం, శృంగారపరంగా ఆమెను సంతృప్తిపరిచి ఆ తర్వాత ఆమెకి దూరంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం. అవును, ఇదే తన స్థిర నిర్ణయం అనుకున్నాడు. తనిష్కారే అంతా శృంగార తలుపులోనే గడిపాడు. కానీ అతనికి తెలియని విషయం ఒకటుంది. స్త్రీ ఆకర్షణ ఒక వలయం లాంటిది. ఆ వలయానికి దూరం అవ్వడం దుర్లభం. అలాగే దూరమైతే దగ్గరవడం కూడా అసాధ్యమే. తనిష్క్ ఆ ఉదయం కాస్త వేగంగా నిద్రలేచాడు. షేవింగ్ చేసుకొని స్నానం అయ్యాక శరీరానికి స్ప్రే చేసుకొని మంచి డ్రెస్ తీసి ధరించాడు. ముఖాన్ని పదే అద్దంలో చూసుకొని క్రాపుని సవరించుకున్నాడు. తొంటర ఆలోచనలు కోరికను రాజేస్తున్నాయి. ఈరోజు కాలేజీకి డుమ్మా కొట్టేసి సుధతోనే రోజంతా గడిపేయాలి అని
వంటికి మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేసుకొని తలుపులు వేసి తాళం వేసి కిందకొచ్చాడు. అక్కడ వరండాలో సుధ కనిపిస్తుందేమోనని చూశాడు. ఆమె అక్కడ లేదు. ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి, తనని ఆహ్వానిస్తున్నట్లుగా. చొరవగా లోపలికి నడిచాడు. తల విరబోసుకొని అటువైపు తిరిగి ఎవరితోనో సెల్లో మాట్లాడుతూ ఉంది సుధ. కిటికీలోంచి ప్రసరిస్తున్న కిరణాలు ఆమె నడుం మడత మీద పడి దేహకాంతిని ప్రస్ఫుటం చేస్తున్నాయి. వెనక మాటుగా వెళ్ళి ఆమె హతాసురాలైనట్లు ఆ బంగారు ఛాయ నడుము మీద స్పృశించాలని చిలిపి కోరిక. తనిష్కుకి గుండె వేగం కాస్త హెచ్చించింది. ఏదైతే అదయిందని తెగింపు ధోరణితో అడుగు ముందుకు వేశాడు ఆమెని స్పృశించడానికి. ఆ స్పర్శలో రసమయ గీతికలు పలికించడానికి ఉద్యుక్తుడయ్యాడు. కట్ చేస్తే కొత్తింట్లో సామాన్లు సర్దుకుంటున్నారు స్నేహితులిద్దరూ. ఆ ఇంటిలోకి వాళ్ళు చేరి 2 రోజులవుతుంది. మాటల మధ్యలో సుధ టాపిక్ వస్తుందేమోనని చూస్తూ ఉన్నాడు సుమంత్. కానీ తనిష్క్ అటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. సుమంత్ ఆ టాపిక్ని కదిపినా సరే తనిష్క్ ప్రతిస్పందించడం లేదు. తనిష్క్ ప్రవర్తన సుమంత్ని ఆశ్చర్యచకితుడిని చేస్తూ ఉంది. అంతేకాదు, అతడిలో రోజు రోజుకి క్యూరియాసిటీని పెరగసాగింది. ఏమైంది అసలు? సుధ తనిష్క్ని చేత్కరించుంటుందా? అలా జరగడానికి అవకాశం లేదే. అతడి పట్ల ఆమెకి చాలా ఇష్టాన్ని ప్రదర్శించేది. మరి ఏం జరుగుంటుంది? రాత్రికి రాత్రి సుధా వాళ్ళ ఆయన వచ్చేస్తుంటాడా? అలా అయితే ఆయన తనకు కూడా కనిపించుండాలి కదా. ఇల్లు ఖాళీ చేసే సమయంలో సుధతో ఎక్కువ మాట్లాడింది తనే కదా. ఆ సందర్భంలో కూడా అతను కనిపించి తీరాలి కదా. అంటే అది కూడా కారణం కాదు. ఒకవేళ తనిష్క్ భయపడ్డా? ఇలాంటి విషయాల్లో భయం కూడా మనుషుల్ని పవిత్రంగా ఉంచుతుంది. ఏం జరుగుంటుంది అసలు? వీడు చూస్తేనే నోరు విప్పడు, పోనీ తను మాట్లాడితే మాట్లాడనివ్వడు. ఎలా తెలుస్తుంది అసలు సంగతి? ఈ మిస్టరీని ఎలా ఛేదించాలి అంటూ సుమంత్ పరిపరి విధాలుగా పరితపించసాగాడు. ఒరేయ్, నేను ఒక విషయం సూటిగా అడుగుతాను, చెబుతావా మరి అని అడిగాడు. నువ్వు అడగబోయేదేమిటో నాకు తెలుసు. ఆ విషయానికి పులి స్టాప్ పెట్టి చాలా రోజులైంది, మళ్ళీ కదపకు అంటూ చెప్పాడు తనిష్క్. అది కాదురా, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పకపోతే నా మీదొట్టే. అంతేకాదు, ఇక మీదట మన స్నేహం కూడా కట్టే అంటూ బెదిరించాడు సుమంత్. ఆ మాటకి కాస్త కోపంగా చూశాడు తనిష్క్. 2 క్షణాలు మౌనం వహించి తరువాత ఇలా చెప్పాడు. ఆ రోజు సుధా ఇంట్లోకి వెళ్ళాను. అటువైపు తిరిగి ఆమె ఎవరితోనో సెల్లో మాట్లాడుతూ ఉంది. అలా నిలుచోవడంలో కూడా ఆమె అందం నన్ను పిచ్చోడిని చేస్తూ ఉండటంతో ఆమె దగ్గరికి నడిచాను. నడిచి అంటూ చెప్పడానికి కాస్త తటపటాయించాడు. నడిచి తర్వాత అని అడిగాడు సుమంత్. ఆమెని వెనక వైపు నుండి ఒక్కసారిగా వాటేసుకుందామని వెళ్ళిన నేను ఆమె ఫోన్లో మాట్లాడుతున్న విషయం విని ఆగిపోయాను. ఆమె వాళ్ళ ఆయనతో వేదనగా మాట్లాడుతుంది. ఏవండి, మీరెప్పుడొస్తారు? ఇలా ఒంటరిగా ఒకరికొకరు ఎంతకాలం? రిజైన్ చేసి వచ్చేయండి. ఇక్కడ ఏదో చూసుకుందరు కానీ మీరక్కడ, నేనిక్కడ. ఇలా వెక్కి వెక్కి ఏడుస్తూ మాట్లాడుతోంది. ఆమె నన్ను గమనించలేదు. భర్త ఎడబాటు వల్ల ఆమె ఎంతలా వేదన పడుతుందో అర్థం చేసుకున్నాను. ఫోన్లో ఏడుపుల మధ్య ముద్దల వర్షం కూడా కురిపించసాగింది. అతడి గురించి ఆమె పడిన తపన, ఆ సన్నివేశం చూశాక నేను నీరు కారిపోయానురా అంటూ చెప్తూ ఉంటే సుమంత్ వింటున్నాడు. నువ్వున్నావు చూడు, భర్త దూరంగా ఉండడం, అందమైన అబ్బాయి అందుబాటులో ఉండడం, కావాల్సినంత ఏకాంతం, ఇలాంటివన్నీ మనసుల్ని బలహీనం చేసి తప్పు చేయమని ప్రోత్సహిస్తాయి. ఆ తర్వాత జీవితాంతం వేధిస్తాయి. ఆమె చాలా మంచిది, కాకపోతే పరిస్థితులే మంచివి కావు. ఇవన్నీ ఆలోచించాను. ఆమెని పవిత్రంగా ఉంచాలనిపించింది, అందుకే దూరంగా జరిగిపోయాను అంటూ చెప్పడం అయిపోయిందన్నట్లు ఆగాడు తనిష్క్. స్నేహితుడి వైపు గర్వంగా చూశాడు సుమంత్. ఫ్రెండ్, నువ్వు నాకు నచ్చావు. నీ నిర్ణయం చాలా గొప్పది. సుధ నీకు ఎంత దగ్గరవుదామనుకుందో ఆమెకి అంత దూరంగా జరిగిపోయావు అంటూ స్నేహితుడిని భుజం తట్టి ప్రశంసించసాగాడు సుమంత్. సారీ అండి, చెప్పేటప్పుడు స్టోరీలో నువ్వున్నావు చూడు అని చెప్పాను కదండి, అది నువ్వున్నావు కాదు, నువ్వు అన్నావు చూడు అని. ఇది చిన్న కరెక్షన్. కథ నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేసి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఉంటానండి.